RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. తెలంగాణ ఉద్యమ నాయుడు స్వాతంత్ర ఉద్యమంలో ఇక నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికైన నిఖార్సైన తెలంగాణవాది. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కృషి చేసిన మహోన్నతమైన బీసీ ఉద్యమకారులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ 110వ జయంతి వేడుకలు మన ఆలోచన సమితి ఆధ్వర్యంలో డి గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాస్ వ్యవస్థాపకులు కటకం నరసింగరావు, గౌరవ అధ్యక్షులు గడ్డం నరసింహగౌడ్, TLF చైర్మన్ కత్తి వెంకటస్వామి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ గోపి రజక, పెదవూరే బ్రహ్మయ్య, వైనాల లింగన్న హాజరై 110వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, పద్మశాలి సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, యువత మేధావులు, అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులు, మేధావులు, మా ముందన్నటువంటి వివిధ కుల సంఘాల కుల బాంధవులందరికీ ఉద్యమవందనం తెలియజేసుకుంటూ, నా పేరు గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ఉద్యమానికి రావడానికి ముఖ్యంగా లెక్చరర్ పూర్వం కత్తి వెంకటస్వామి సార్ గారే మాకు ఆదర్శం. వారు ఈ వేదికని అలంకరించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వారి ముందు మేము మాట్లాడడం అంటే వారు నేర్పినటువంటి విద్యనే ఇది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శిరస్సు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 110వ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి కార్యక్రమాన్ని మీ ముందు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దానికి వేదికని పంచించిన కటక నరసింహన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఆలోచన సాధన సమితి ఈ రాష్ట్రానికి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి బీసీలందరినీ ఐక్యం చేయాలని చెప్పి వారి ఆలోచనకి అందరూ ఏకీభవించి వచ్చిన అతిరథ మహారాజులందరికీ శిరస్సు నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు బీసీల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు బాటలో మనమందరం పయనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేటి యువత కూడా ఆయన ఆదర్శం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ నెలలోని అతిరథ మహారాజు ఉద్యమకారుల యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు చేసుకోవడం బీసీలకు ఒక గొప్ప నెల ఇది సెప్టెంబర్ మంత్. కాబట్టి మనం ఉద్యమాలు చేసినట్టు వారిని జయంతి రోజు, వర్ధంతి రోజున స్మరించుకోవడం కాదు, వారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున బీసీలకు అందించవలసినటువంటి బాధ్యత మన బుద్ధస్కంధాల పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారు నికాల్సైనటువంటి ఉద్యమకారులు. తను సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ మొదటి PCC అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డ, మరి పద్మశాలి బిడ్డ ఆ రోజు 1952లో PCC అధ్యక్షుడు కావడం మనమంతా గర్వించదగినటువంటి విషయం. మరి వారు మద్రాస్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఎంతోమంది బీసీలకు ఆదర్శంగా మరి పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. అంతేకాకుండా స్వతంత్ర ఉద్యమంలో మరి అదే ఏదైతే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి నికాసైనటువంటి నిజమైన ఉద్యమకారుడు మన బీసీ బిడ్డ. తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా మరి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు తృణప్రాయంగా మరి రాజీనామా చేసినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క 110వ జయంతికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన ఆలోచన సాధన సమితికి శిరస్సు నుంచి వందనాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలంగాణ.